హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభాని యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనం వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దేవుడైన యెహోవా తమ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనలను నెరవేర్చి నీకు కృప చేసింది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువులలోనైనాను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించు. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలైనగా అది నీకు ఉరియాగును. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు. నేను ఎట్లా వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో. వారికి భయపడకండి. నీ దేవుడైన యెహోవా సో 12 నుంచి 15 వరకు అని చెప్పి 15 అయిపోయింది. అదే ఓకే. సరే, ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక నీవు ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. మన అంశం ఏంటిది? ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. హల్లెలూయా. మరి దేవునికి ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మరి ఏం కావాలని ఉంటుంది? మనకి అందరికి కూడా అందరం కూడా ఆశీర్వదింపబడాలనే ఉంటుంది. అవునా? హల్లెలూయా. మరి దేవునికి ఏముంది? దేవునికి కూడా మనం అందరము ఆశీర్వదింపబడాలనే దేవునికి ఉంది. అవునా? హల్లెలూయా. మరి దేవుడు కూడా మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడంట. హల్లెలూయా. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడుతుంది అంటారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించాడు కూడా. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మొదలే ఏం చేశాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమంటాడు? ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఏంటంటే అది బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవుడు మనం ఆశీర్వదింపబడాలనే దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. మనము కూడా ఆశీర్వదింపబడాలని కోరుతున్నాం. హల్లెలూయా. అయితే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నామా, అనుభవిస్తున్నామా అంటే లేదు. అవునా? హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటిదంటారు? ఆశీర్వాదం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఖాళీ డబ్బులుంటే ఆశీర్వాదం అంట. హల్లెలూయా. ఖాళీ డబ్బులుంటే మాత్రమే ఆశీర్వాదమా? కాదు. అవునా? హల్లెలూయా. ఖాళీ డబ్బులుంటే మాత్రమే ఆశీర్వాదమా అంటే కాదు. హల్లెలూయా. డబ్బులు ఉండాలి, సమాధానం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. హల్లెలూయా. మరి ఇవన్నీ ఉన్నప్పుడే ఆశీర్వాదం. అవునా? హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఏంటిదో ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం, 18 నుంచి 20వ వచనం వరకు చదవండి. హల్లెలూయా. మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే ఇదే వారికి భాగ్యం. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదని కొనవలేదు. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగం అనుభవించటకు శక్తిని అనుభవించటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అదేంటంట, అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకునవలన. అట్టి వానికి దేవుడు ఏమిస్తాడంట? హృదయానందం ఇస్తాడంట. హల్లెలూయా. అంటే మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వానికి ఏముంటుంది? హృదయానందం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం సరిగా లేదు, హృదయానందం ఉంటుందా? ఉండదు. అవునా? డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం సరిగా ఉంది, ఇంట్లో నెమ్మది లేదు, హృదయానందం ఉంటుందా? ఉండదు. అవునా? హల్లెలూయా. అంటే నీకు హృదయానందము మరి దేవుడు వానికి హృదయానందం ఇస్తాడంటే ఇక వానికి అన్నీ ఉంటాయి అన్నమాట. డబ్బు ఉంటది, ఆరోగ్యం ఉంటది, ఇంట్లో సమాధానం ఉంటది, ఏది కూడా కొదవుగా ఉండదు, అన్నీ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అంటే మరి ఆశీర్వాదం అంటే ఖాళీ డబ్బు మాత్రమే కాదు, డబ్బు, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా హల్లెలూయా. నువ్వు కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని పొందుకోవడం కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు సొలొమోను భక్తుడు? మరి కష్టపడిన దానికి ఏంటంట, దాన్ని అన్నపానమును పుచ్చుకొనుటకును తన కష్టార్జితమని సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల. హల్లెలూయా. అంటే నువ్వు కష్టపడిన దానికి ఫలితాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అదేంటంట, దేవుడిచ్చే ఆశీర్వాదం అంట. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే ఇది. హల్లెలూయా. అయితే మరి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే మనము కూడా ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నాము. అయితే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామా అంటే లేదు. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం అంటే కనుక ఆశీర్వాదం పొందుకోవాలని ఉంది కానీ అది ఎట్లా పొందుకోవాలో ఆ రూట్లో మనం పోవట్లేదు. హల్లెలూయా. ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఉంది కానీ ఎట్లా పొందుకోవాలో అది మనకు అర్థం కావట్లేదు, ఆ రూట్లో పోవట్లేదు మనం. హల్లెలూయా. అయితే దేవుడు మనకి బైబిల్ అనేది ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి హల్లెలూయా. దేవుడు మనకి బైబిల్ అనేది ఎలాంటిది అంటే కనుక గూగుల్ మ్యాప్ లాంటిది అన్నమాట. హల్లెలూయా. బైబిల్ ఎలాంటిది? గూగుల్ మ్యాప్ లాంటిది. హల్లెలూయా. గూగుల్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట చూసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకవేళ మనకు రూట్ తెలియకపోతే అందరిని అడుక్కుంటూ పోవాలి. అవునా? హల్లెలూయా. ఇప్పుడు అడగాల్సిన అవసరమా లేదు. నువ్వు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నావు, నువ్వు లొకేషన్ కొట్టుకున్నావు అంటే సరిగ్గా అది ఎక్కడి దాకా నీకు డైరెక్షన్స్ ఇస్తుంది, నువ్వు ఎక్కడికైతే పోవాలనుకున్నావో నీ ఇంటి ముందు అది దిస్తుంది నేను. అది హల్లెలూయా. చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా. మరి నువ్వు చాలా ఈజీగా నీకు తెలియని రూట్లో కూడా చాలా ఈజీగా నువ్వు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది? నువ్వు ఎక్కడికైతే చేరాలనుకుంటున్నావో దానికి సరి అయిన డైరెక్షన్స్ ని చూపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రెండు రూట్లు ఉన్నాయనుకో, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయనుకో, దాంట్లో కూడా గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఏ రూట్లో అయితే నువ్వు ఫాస్ట్, ఆ 2 రూట్లల్లో ఏ రూట్లో ఫాస్ట్ గా వెళ్తావో ఆ రూటే చూపిస్తుంది నీకు. హల్లెలూయా. అంటే నీకు రూట్ చూపిస్తుంది, నువ్వు ఫాస్ట్ గా పోయే రూట్ కూడా రూట్ చూపిస్తుంది అది. హల్లెలూయా.
అట్లానే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఎట్లయితే మరి నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి ఎలాగైతే మరి తొందరగా వెళ్ళగలుగుతావో, అదే మరి ఆ రూట్ ఎట్లయితే చూపిస్తుందో అది బైబిల్ కూడా అంతే. హల్లెలూయా. బైబిల్ కూడా మన గమ్యానికి చేరడానికి మార్గం చూపిస్తుంది బైబిల్. హల్లెలూయా. అయితే మనం ఎందుకు మన గమ్యానికి చేరట్లేదంటే ఈ బైబిల్ని మనం పట్టించుకుంటలేము కాబట్టి. దేవుడు మనకు బైబిల్లో బోధించింది ఏది కూడా లేదు. బైబిల్లో దేవుడు మనకు అన్నిటినీ బోధించాడు. హల్లెలూయా. దేవుడు బోధించింది ఏది కూడా లేదు. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు జవాబు ఏంటిదంట? బైబిలేనంట ప్రతి ప్రశ్నకు జవాబు. హల్లెలూయా. అంటే నీకు వచ్చే అన్ని ప్రశ్నలకు దేవుడు బైబిల్లో జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆ జవాబు తీసుకుంటలేవు, పట్టించుకుంటలేవు కాబట్టి నీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ గమ్యానికి చేరట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే కనుక మరి దేవుడు ఇచ్చిన మరి బైబిల్ని నువ్వు ఫాలో కావట్లేదు. హల్లెలూయా. నువ్వు ఎట్లయితే ఆశీర్వాదం పొందుకుంటావో అది కూడా దేవుడు మరి బైబిల్ ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. అయితే నువ్వు అది ఫాలో కాక ఏమవుతుంది? నీకు ప్రయాసపడాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రసంగ గ్రంథంలో రాయబడుతుంది, ఊరికి పోవు మార్గము ఎరగక బుద్ధిహీనులు ప్రయాస చేత ఆయాస పడతారంట. హల్లెలూయా. అంటే పలానా ఊరికి పోవాలని ఉంది కానీ దాని రూట్ తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు? ప్రయాస పడుతున్నారు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానవంతుడు అయితే ఏం చేస్తాడు? గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటాడు, సరిగ్గా పోతాడు. అవునా? హల్లెలూయా. గూగుల్ మ్యాప్ ఫాలో అవుతాడు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మరి అది ఎట్లా ఆన్ చేయాలో తెలియని వాడు, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? అందరిని ఇప్పటికి కూడా అందరిని అడుక్కుంటా కష్టపడుకుంటూ పోతాడు. అవునా? హల్లెలూయా. అట్లనే మరి దేవుడు మనకి మరి బైబిల్లో అన్నిటినీ బోధించాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఏం చేస్తే మనం ఆశీర్వదింపబడతాం, ఏం చేస్తే మరి ఇబ్బందులు కలుగుతాయి, అన్ని కూడా దేవుడు మనకు క్లియర్గా బోధించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదింపబడాలనుకుంటే చాలా ఈజీగా ఆశీర్వాదింపబడచ్చు. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఆశీర్వాదం పొందుకోవచ్చు. హల్లెలూయా. ఎట్లా చాలా ఈజీగా ఆశీర్వాదం అనుభవించగలుగుతామంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా. హల్లెలూయా. దేవుడు మనకి మార్గాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. ఎట్లా మనం ఆశీర్వదింపబడాలో ఆ మార్గమును దేవుడు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోవట్లేదు, అనుభవించట్లేదు అంటే అది దేవునిది కాదు, తప్పు. ఎవరిది? మనదే తప్పు. హల్లెలూయా. మనం చీటికి మాటకి ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద వేసేస్తూ ఉంటాం అన్నమాట. నేను ఎంత కష్టపడ్డా కానీ ఏం ప్రయాసం లేదు, ఎంత ప్రార్థన చేసినా కానీ ఏం లాభం లేదు, దేవుడు నన్ను కనికరిస్తలేడు, దేవుడు నన్ను చూడట్లేదు అని చెప్పి దేవుని మీదనే అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనల్ని దేవుడు దేని కొరకు పిలిచిందంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే దేవుడు పిలిచిందంట. హల్లెలూయా. దేవుడు పిలిచింది దేనికి? మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరి సిలువ వేయబడ్డానికి, మరి చిత్రహింసలతో కూడిన మరణం పొందుకోవడానికి కారణం ఏంటిది? మనం ఆశీర్వాదాలను పొందుకోవాలనే దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా అడిగిరా, ప్రభువా నా పాపముల నిమిత్తము నువ్వు సిలువ వేయబడని చెప్పి ఎవరన్నా అడిగినరా? లేదు. దేవుడే మొదట మనల్ని ప్రేమించి దేవుడే ఆయన మరి మన పైన కనికరం చూపించే. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడు? ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నానన్న. అవునా? హల్లెలూయా. అంటే అందరు కూడా పాపం చేసి దేవుడు సిద్ధపరిచిన మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆ పాపమును, అందరి పాపమును ఆయన మీద వేసుకొని మనందరికి బదులుగా ఆయన శిక్షింపబడి, ఆయన సిలువ వేయబడి, ఆయన చంపబడి, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎందుకు మనందరి పాపమును తన మీద వేసుకున్నాడు? ఎందుకు మనకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడు? ఎందుకు మనకు బదులుగా ఆయన
ఆయన చనిపోయాడు అంటే కనుక మరి ఇప్పుడు మనం అందరం కూడా పాపం చేసి ఏం చేస్తున్నాం? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పాపం కొట్టివేయబడితే ఆ పాపం నుంచి మనం విడుదల పొందుకుంటే ఏం పొందుకుంటాము? దేవుని మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. మనం దేవుని మహిమను పొందుకోవాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు ఏం చేశాడు? మనం ఎవ్వరము అడగకపోయినా కూడా మనందరి కొరకు మరి ఆయన శరీరధారిగా వచ్చి మరి మనందరి పాపమును తన మీద వేసుకొని ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అంటే మనము సంపూర్తిగా ఆశీర్వదింపబడాలని దేవుడు సాయశక్తిలో దేవుడు ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఆశీర్వాదం అనుభవించడం కోసము మనకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడు. మనకు బదులుగా ఆయన చిత్రహింసలు పొందుకున్నాడు, సిలువ వేయబడ్డాడు. తరువాత మనం ఎలాగ ఆశీర్వదింపబడాలో, ఎలాగ ఆశీర్వాదాన్ని పొందుకోవాలో ఆ మార్గమును కూడా దేవుడు మనకు బైబిల్ ద్వారా బయలుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. ఎందుకు ప్రతి ఒక్కరి చేతిలో దేవుడు బైబిల్ ఎందుకు పెట్టాడు? అందరు కూడా ఇప్పుడు ఈ బైబిల్ ఎలాంటిదంటే మరి మనకు ఒక గైడెన్స్ బుక్ లాంటిది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మరి టీవీకి కానీ, వాషింగ్ మిషన్ కానీ, మరి బైక్స్ కానీ, మరి కొన్ని వస్తువులకు ఏమిస్తారు? గైడెన్స్ బుక్ ఇస్తారనమాట. దాన్ని ఎట్లా వాడాలనో ఆ గైడెన్స్ బుక్ ఇస్తారు. హల్లెలూయా. ఈ బైబిల్ కూడా ఎలాంటిదంటే మరి మనకు ఒక గైడెన్స్ బుక్ లాంటిది అనమాట. హల్లెలూయా. ఎట్లా అయితే మరి ఒక మిషన్ అది ఎట్లా వాడితే ఏ స్విచ్ ఆన్ చేస్తే బాగుంటుందో, ఎట్లా వాడితే మరి అది బాగా నడుస్తుందో, మరి ఆ గైడెన్స్ బుక్ ఎట్లయితే చూపిస్తుందో మరి బైబిల్ కూడా ఏం చేస్తే మనం అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఏం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, ఏం చేస్తే మనం ఆశీర్వదింపబడతాం, ఏం చేస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, అన్ని కూడా మరి బైబిల్ మనకు బోధిస్తుంది. హల్లెలూయా. మరి ఒక మిషన్ ని మంచిగా మరి కొన్ని సంవత్సరాలు మంచిగా వాడాలంటే ఆ గైడెన్స్ బుక్ ను మనం ఫాలో అవుతాం. హల్లెలూయా. ఎట్లయితే మరి ఒక మిషన్ ని మంచిగా వాడడానికి గైడెన్స్ బుక్ ను ఫాలో అవుతున్నామో, హల్లెలూయా, మరి మనం అభివృద్ధి చెందడానికి కూడా మనం వాక్యాన్ని ఫాలో కావాలి మనం. హల్లెలూయా. దేవుడు మనం ఎట్లా ఆశీర్వాదాన్ని అనుభవించాలనో ఆ మార్గమును దేవుడు మనకు బోధించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటలేమో, అనుభవిస్తలేమో అంటే తప్పు మనది కాదు, తప్పు దేవుంది కాదు. హల్లెలూయా. తప్పు ఎవరిది? మనదే. లోపం ఎక్కడుంది? ఇప్పుడు మన దగ్గరనే ఉంది లోపం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకేం చేస్తలేడు అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అంటావు దేవుడు నాకేం చేస్తలేడని. తీర్పు దినాన అప్పుడు దేవుడు ఏం అడుగుతాడు? నీకు అన్ని చూపించినా కదా, నీ పాపముల నిమిత్తం నువ్వు పాపం చేసి నేను అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు అని చెప్పి నేను నీ పాపముల నిమిత్తం నేను సిలువ వేయబడ్డా. హల్లెలూయా. నువ్వు ఎట్లా ఆశీర్వదింపబడాలో కూడా నీకు బైబిల్ ద్వారా నీకు బోధించిన. నువ్వు ఆశీర్వాదింపబడాలని నేను ఆశపడుతున్నా, నిన్ను ఆశీర్వాదానికి వారసునిగానే పిలిచిన నేను. హల్లెలూయా. నువ్వే ఆశీర్వాదం పొందుకొని నువ్వే అనుభవించలేదు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినావు కాబట్టి, మరి నేను ఇచ్చిన బైబిల్ని నువ్వు పాటించలేదు కాబట్టి నువ్వే మరి ఆశీర్వాదాన్ని అనుభవించలేదు. ఇప్పుడు నన్నెట్లా అంటున్నావు అని చెప్పి అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు మనకి జవాబు చెప్పడానికి ఏమైనా ఉంటుందా? ఏం లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఏదైనా మనకు చేయకపోతే గనక అప్పుడు మనం దేవుని ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అన్నిటినీ దేవుడు మనకు మరి ఆయన చేయగలిగినవన్నీ కూడా చేశాడు దేవుడు మనకి. హల్లెలూయా. దేవుడు మన కొరకే చింతిస్తున్నాడు కూడా. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింటది, మీరు ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎట్లా ఆశీర్వాదింపబడాలో, మనం ఆశీర్వాదింపబడడానికి కావలసినవన్నీ కూడా ఆయన సెట్ చేసి పెట్టాడు ఆయన. హల్లెలూయా. మన గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పొందుకోవాల్సింది ఎవరు, అనుభవించాల్సింది ఎవరు అంటే అది మనమే. హల్లెలూయా.
మనం ఎట్లా మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎట్లా అనుభవించగలుగుతాం? హల్లెలూయా. అంటే కనుక మరి దేవుడు మనకి దానికి మార్గాన్ని బోధించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏముంది? ఇక్కడ మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఈ విధులను అంటే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరి అనుసరించి నడుచుకుంటే గనక మరి దేవుడు మరి తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపించనట్టున్నాడు. అలాగే నీ పితరులతో అంటే ఇజ్రాయేలీల పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు మరి మనకు కూడా పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హల్లెలూయా. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ అబ్రహాం ఎవరు? తండ్రి. హల్లెలూయా. మరి అబ్రహాము ఫిజికల్ గా ఇజ్రాయేలీలకు తండ్రి కావచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మరి మనకు ఫిజికల్ గా చూసుకుంటే మన పూర్వీకులు ఎవరో మనకు తెలియదు. హల్లెలూయా. మరి ఇండియా మరి నోవాహు కుమారులలో మరి నోవాహుకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు, హాము, షేము, యాపేతు. హల్లెలూయా. మరి ఇండియా మరి ఈ 3 కుమారులలో ఏ కుమారుల నుంచి వచ్చిందంటే చాలా కొంతమంది ఏమో యాపేతు వంశంలో నుంచి వచ్చిందని కొంతమంది అంటారు, కొంతమంది హాము వంశంలో నుంచి వచ్చిందని కొంతమంది అంటారు. హల్లెలూయా. ఏది అనేది క్లారిటీ లేదు. హల్లెలూయా. కరెక్ట్ గా మన పితరులు శరీర రీతిగా మన పితరులు ఎవరు అనేది ఏం క్లారిటీ లేదు. హల్లెలూయా. కానీ ఆత్మీయంగా మాత్రము మన పితరుడు ఎవరు? అబ్రహాము. వింటున్నా? హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. హల్లెలూయా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాం గురించి చూసుకుంటే కనుక అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీవు నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు బయలుదేరుము. అప్పుడు మరి దేవుడు ఏమని వాగ్దానం చేస్తాడు? దేవుడు నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదని అంటాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండు అంట. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అంటాడు. హల్లెలూయా. అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు నా ఆజ్ఞలను నువ్వు నా విధులను నువ్వు మరి వాటిని అనుసరించి నడుచుకుంటే గనక ఇక్కడ ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదమును మనము అనుభవించాలంటే గనక ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం ఎవరికంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారికి అందరికీ అబ్రహాము ఆశీర్వాదం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినది దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాముతో వారసులు. హల్లెలూయా. ఇక్కడ రోమా పత్రికలో మరి 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. రోమా పత్రిక 4వ అధ్యాయము, రోమా పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక రోమా పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వరకు 17 వరకు చదువు. వారసుడగునని వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని విశ్వాసము వలనైనను నీతి మూలంగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమములు లేకపోవును. ఈ హేతు చేతను ఆ వాగ్దానము
యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించిన దై ఉన్నట్లు అది విశ్వాసం మూలమైన దాయము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి మీకు అనేక జనములకు తండ్రినిగా నియమించుతానని వ్రాయబడి ఉన్నది. చాలు. హల్లెలూయా. మరి లోకమునకు వారసుడు అవుతాడు అబ్రహాం అని చెప్పి మరి దేవుడు ధర్మశాస్త్రము మరి మూలంగా మరి వాగ్దానం చేసిందంటే లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. ఇప్పుడు అబ్రహాముకు మరి దేవుడు ఏమన్నా మరి ఆజ్ఞలు పెట్టాను, నువ్వు ఇవి పాటిస్తేనే నేను ఇస్తా అని చెప్పి ఏం చెప్పలే. హల్లెలూయా. కానీ మరి ఆశీర్వాదాలు పలికాడు. ఎందుకు ఆశీర్వాదాలు? మరి ఆజ్ఞలు ఇవ్వకుండా ఆశీర్వాదాలు ఎందుకు పలికాడంటే కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఎవరికి పెట్టాడు? దేవుడు ఖాళీ ఇజ్రాయేలీలకు పెట్టాడు. ఎందుకంటే ఇజ్రాయేలీలు మాత్రమే యెహోవా దేవుని ఎరిగిన వారు కాబట్టి మరి ఇజ్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్రం పెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన దాన్ని మరి అనుసరించేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు కాకుండా. హల్లెలూయా. కాబట్టి మరి అందరికీ మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అందరికి కూడా నెరవేర్చబడడం కోసము దేవుడు ధర్మశాస్త్రం మూలంగా కాదు, విశ్వాసం మూలంగా, అంటే ఎవరైతే సర్వలోకములో ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరికి కూడా మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము వారందరి కూడా నెరవేర్చబడడం కోసము మరి కృప ద్వారా దేవుడు అబ్రహాముకి ఆ వాగ్దానాలు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా అబ్రహాముతో వారసులం. మనం అందరం కూడా. హల్లెలూయా. మరి అబ్రహాముకు మరి ఇచ్చిన ఆ వాగ్దానమును దేవుడు మనకు కూడా నెరవేరుస్తాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మరి విధించిన ఆ విధులను మరి అనుసరిస్తే గనుక అబ్రహాముతో వాగ్దానం చేసింది, పితరులతో వాగ్దానం చేసింది నెరవేర్చి కృప చూపిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసుకుంటే గనుక ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించు. చాలు. ఇక్కడ ఏమంటుండు? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. హల్లెలూయా. 12వ వచనమేమో మరి ఆయన విధులను మరి అనుసరించి నడుచుకోమని చెప్పారు. నడుచుకుంటే మరి పితరులతో చేసిన మరి ప్రమాణము నిబంధన మరి ప్రమాణమును ఆ నిబంధనను మరి నెరవేర్చి కృప చూపిస్తా అని చెప్పాడు. తర్వాత 13వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తాను? నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైనను సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. హల్లెలూయా. ఇక్కడ అన్నిటిని మరి ఏమేమి దీవిస్తాడో ఆ లిస్ట్ చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ దేవుడు. హల్లెలూయా. మరి ఏమేమి దీవిస్తాడో మొదట మరి మనల్ని ప్రేమిస్తాడంట. మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఏం చేస్తాడంట? మరి పితరులతో ప్రమాణం చేసిన దేశంలో మరి ఇజ్రాయేలీలకు మరి దేవుడు అబ్రహాముతో దేవుడు మరి కానాను దేశాన్ని ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి మరి ఇజ్రాయేలీలకు ఆ దేశంలో మరి చేసే దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. హల్లెలూయా. గర్భఫలమును భూఫలము. హల్లెలూయా. అంటే మరి ఎవరు కూడా ఇక్కడ 14వ వచనంలో చూసుకుంటే గనుక సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు, నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. హల్లెలూయా. మరి గొడ్డుతనం అనేది ఉండదంట. హల్లెలూయా. మగవానికే గాని ఆడదానికే గాని పశువులలో కూడా. హల్లెలూయా. మరి పశువులలో కూడా గొడ్డుతనం ఉండదంటే ఇంకా మనుషులలో ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. పశువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గర్భఫలము భూఫలము పశువుల మందలు మేకలు అన్నిటిని కూడా
మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నిటినీ ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా 15వ వచనంలో చూసుకుంటే ఇక్కడ యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. హల్లెలూయా. ఇంకా ఏమంటుండ్రు? నీ యొద్ద నుండి ఏం చేస్తుంటే దేవుడు సర్వ రోగములను తొలగించి, హల్లెలూయా. సర్వ రోగములు అంటే అన్ని రకాల రోగాలు, హల్లెలూయా. అంటే కనీసం నీకు దగ్గు సర్ది కూడా ఉండదు అనమాట. హల్లెలూయా. కనీసము దగ్గు సర్ది కూడా ఉండదు కనీసం. హల్లెలూయా. అన్నిటిని కూడా దేవుడు మరి తొలగించి ఏం చేస్తాడంట? మరి ఇంకా ఏమంటున్నా? ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి. ఇప్పుడు మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాదాపు 400 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో మరి ఎలాంటి మరి రోగాలు ఉన్నాయో అదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుడు మరి ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తీయులకు ఎదురైన మరి ఆ రోగముల గురించి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. అయితే మరి ఆ ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తీయులకు వచ్చిన కఠినమైన రోగాల్లో ఏది కూడా హల్లెలూయా వ్యాధులన్నిటిలో మరి వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకి దాన్ని పంపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఏ రోగం ఉండదు, నీ గర్భఫలము భూఫలం అన్ని కూడా ఆశీర్వదింపబడతాయి అంట. హల్లెలూయా. అభివృద్ధి పరుస్తా అంటున్నాడు. ఎంతగా దేవుడు మరి ఎంతగా ఆశీర్వదింపబడతావని చెప్తున్నాడు? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. హల్లెలూయా. సమస్త జనముల కంటే, హల్లెలూయా. అంటే మరి భూమి మీద ఉన్న వారందరి కంటే కూడా ఎక్కువగా ఆశీర్వదింపబడతావనే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు అంటున్నాడు? ఆయన విధులను ఆచరించినప్పుడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించినప్పుడు మరి ఎక్కువగా అందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. దేవుడు మనకు మార్గాన్ని బోధించాడు. మనం ఎలా ఈ ఆజ్ఞలు పాటించాలో ఏం చేయాలో అవన్నీ కూడా దేవుడు మనకు బోధించాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తే గనుక అందరికంటే అన్ని విషయాల్లో కూడా అందరికంటే ఎక్కువగా మనం ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. మరి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటివి? మరి ఇక్కడ ఇదే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకుంటే గనుక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 1వ వచనం నుండి 6 వరకు చదవండి. మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇశ్రాయేలులారా, నేను మీ విషయంలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నాకు మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసింది. యెహోవా మన పితరులతో కాదు, నేను ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యలో నిలిచి ఉండగా యెహోవా ఇలాగ సెలవిస్తుంది. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడైన యెహోవాను నేను. చాలు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరి ఆజ్ఞలు ఇచ్చే ముందు మరి మోషే చెప్తున్నాడు అనమాట ఇజ్రాయేలీలతో. ఏమని చెప్తున్నాడు? మరి ఇక్కడ ఇజ్రాయేలీలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. హల్లెలూయా. మరి ఎందుకు మరి ఇక్కడ ఏం చెప్తుండు? మరి ఈ రోజు మరి మీ చెవుల్లో నేను చెప్తున్నా మరి కట్టడలను విధులను అన్నింటిని కూడా మరి నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత మరి ఇక్కడ ఎందుకు మరి దేవుడు మరి ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు? హల్లెలూయా. అంటే కనుక మరి ఇక్కడ 6వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏముంది? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. హల్లెలూయా. మరి దేవుడు
ఇజ్రాయేలీలను దేంట్లో నుంచి రప్పించాడు? మరి ఐగుప్తులో నుంచి, ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో మరి చూసుకుంటే కనుక ఇజ్రాయేలీల మూలుగు దేవుని దగ్గర చేరిందంట. హల్లెలూయా. ప్రార్థన కాదు, ఇజ్రాయేలీల మూలుగు. హల్లెలూయా. అంటే మరి అక్కడ పడుతున్న కష్టాలు భరించలేక వాళ్ళు పెట్టిన మూలుగు. ఇప్పుడు మనకి పని ఎక్కువ అయిపోయింది అనుకో, మన నోట్లో నుంచి ఏమొస్తుంది? అమ్మ అయ్యా అన్న మూలుగు వస్తుంది కదా. హల్లెలూయా. అట్లా ఆ మూలుగు, ఇజ్రాయేలీల మూలుగు దేవుని దగ్గర చేరిందంట. అంటే అంత కష్టపెట్టారు మరి ఐగుప్తీయులు. హల్లెలూయా. మరి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించాడు కాబట్టి ఇప్పుడు ఆరాధిస్తే ఎవరిని ఆరాధించాలి? ఇజ్రాయేలీలు యెహోవా దేవుని మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటిదంటే, ఇక్కడ 7వ వచనంలో చూసుకుంటే, ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్పాడు? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైనా యెహోవాను నేనే అని చెప్పాడు. తర్వాత 7వ వచనంలో ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. హల్లెలూయా. ఇది 10 ఆజ్ఞల్లో ఇది మొదటి ఆజ్ఞ అన్నమాట. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకు మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి ఇజ్రాయేలీలతో ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక, మరి యెహోవా దేవుడు మాత్రమే ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు కాబట్టి. హల్లెలూయా. మరి ఇజ్రాయేలీలు ఇంకా ఆరాధిస్తే ఎవరిని ఆరాధించాలి? యెహోవా దేవుని మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీలనేమో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, మరి మనల్ని పాపం అనే బంధకం నుంచి విడిపించాడు కదా. అవును. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని అందరినీ పాపం అనే బంధకం నుంచి విడిపించాడు. మనం అందరం కూడా ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆశీర్వాదం అనుభవించడానికి మరి యేసు ప్రభు మరి మన నిమిత్తం తన ప్రాణమును అర్పించాడు. మరి మన పాపమును తన మీద వేసుకొని ఆయన మరి చిత్రహింసలు పొంది శిలువ మరణం పొంది మరి మరణం జయించాడు. కాబట్టి ఇప్పుడు మరి ఆరాధిస్తే, మనం ఆరాధిస్తే ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువును మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని, యేసు ప్రభు మాత్రమే మనల్ని పాపం అనే బంధకం నుంచి విడిపించాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలని దేవుడు దేని నుంచి విడిపించాడు? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. కాబట్టి ఇజ్రాయేలీలు యెహోవా దేవుని మాత్రమే వారు ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని మరి పాపం అనే బంధకం నుంచి విడిపించాడు. మనకు బదులుగా మరి తానే సిలువ వేయబడ్డాడు, తానే చంపబడి తానే తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువుని మాత్రమే ఆరాధించాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకని? యేసు ప్రభు మాత్రమే మనందరి పాపముల నిమిత్తం యేసు ప్రభు మాత్రమే సిలువ వేయబడ్డాడు. కాబట్టి నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా ఏం చేసినా గానీ నువ్వు ఎవరిని పట్టుకొని ఉండాలి? యేసు ప్రభువుని మాత్రమే పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే కనుక, యేసు ప్రభు దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతున్న ఆశతోటి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అయితే ఏ అద్భుతం కూడా జరగకపోయేసరికి ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఏం చేసిండు? మాకు ఏం చేయలే అని చెప్పి మరలా తిరిగి వెనకకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. యేసు ప్రభు చేయలేదా అంటే చేసిండు. హల్లెలూయా. మరి అందరూ మరి లోకంలో మరి కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు. హల్లెలూయా. కొన్ని కోట్ల మంది దేవతల్లో మరి ఎవరన్నా మనకి ఏదైనా చేసిరంటే అది యేసు ప్రభు మాత్రమే చేసిండు. అవునా? హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మరి మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడి, మరి ఆయన చిత్రహింసలు పొందుకొని, ఆయన సిలువ వేయబడి, ఆయన మరణమును మరి గెలిచి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మరి నీకు కష్టం వచ్చినా నీకు ఖచ్చితంగా మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు, మరి అన్ని అద్భుతాలు జరుగుతాయంటే కాదు. హల్లెలూయా. యేసు ప్రభు మార్గం ఎలాంటి మార్గం అని చెప్పాడు? ఇరుకు మార్గం. హల్లెలూయా. దేవుని మార్గం ఎలాంటి మార్గము? ఇరుకు మార్గం. హల్లెలూయా. కానీ ఆ మార్గంలో నడిస్తే తర్వాత నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు? జీవంలో ప్రవేశిస్తావు.
హల్లెలూయా. ఇరుకు మార్గం అంటే కష్టతరమే, కష్టాలు ఎదురైతాయి, సమస్యలు ఎదురైతాయి ఖచ్చితంగా. హల్లెలూయా. కానీ మరి దేవుని యందు విశ్వాసముతోటి నువ్వు నిలబడి అవన్నీ కూడా తట్టుకొని తాలుకుంటే తర్వాత గొప్పగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. నిత్య జీవంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. లేదు నాకేం కష్టాలు వద్దు, ఏం సమస్యలు వద్దు, నాకు అంతా ఫ్రీగా ఉండాలనుకుంటే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు? విశాల మార్గంలో ప్రవేశిస్తావు. దాంట్లో బాగానే ఉంటది కొద్ది కాలం. హల్లెలూయా. విశాల మార్గంలో నువ్వు ఎట్లా అంటే అట్లా పోవచ్చు, నీకేమి కట్టడలు ఉండయి. హల్లెలూయా. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఏ రోడ్లలో ఉంటాయి? స్పీడ్ బ్రేకర్లు చిన్న రోడ్లలోనే ఉంటాయి కదా, హైవేలలో స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఉంటాయి? హల్లెలూయా. హైవేలలో స్పీడ్ బ్రేకర్లు ఉంటే స్పీడ్గా పోలేము కదా, కాబట్టి హైవేలలో స్పీడ్ బ్రేకర్లు పెట్టరు ఎక్కువ. హల్లెలూయా. పెట్టినా కానీ ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు? ఒక లైన్ల లాగా పెడుతున్నారు అనమాట. హల్లెలూయా. అది యూటర్న్స్ దగ్గర ఒక లైన్ల లాగా పెడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే స్పీడ్ మరి ఎక్కువ పెద్దగా పెడితే కనుక మరి ఎక్కువ స్పీడ్, హైవేలో ఎక్కువ స్పీడ్ గా ఉంటారు కాబట్టి పెద్దగా పెడితే కనుక సడన్ గా మరి బ్రేక్ వేస్తే కష్టం అని చెప్పి మరి పెద్దగా పెట్టకుండా లైన్ల లాగా మాత్రమే పెడుతున్నారు. అదే గలీలలో అయితే అడుగడుగు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవునా? హల్లెలూయా. అంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉంటాయి? చిన్న రోడ్లలోనే ఉంటాయి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు. హల్లెలూయా. హైవేలల్లో నువ్వు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పోవచ్చు. హల్లెలూయా. నువ్వు ఓవర్టేక్ చేయొచ్చు, నువ్వు ఎట్లనన్నా పోవచ్చు, కానీ అది చాలా ప్రమాదకరం. హల్లెలూయా. చిన్న చిన్న రోడ్లల్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అది మనకు చాలా కష్టతరంగానే ఉంటది. అవును. హల్లెలూయా. కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు అనేది ఎందుకు పెడుతున్నారు? మన సేఫ్టీ కోసమే పెడుతున్నారు. అవునా? హల్లెలూయా. హైవేలలో మరి నీ ఇష్టానుసారంగా పోవచ్చు, కానీ అది చాలా ప్రమాదకరం. హల్లెలూయా. అంటే మరి విశాల మార్గములో చాలా బాగుంటది, నీ ఇష్టానుసారంగా జీవించదు, ఏం ఆజ్ఞలు ఉండవు. హల్లెలూయా. కానీ అది ఎక్కడ తీసుకుపోతుంది? నాశనాన్ని తీసుకుపోతుంది. ఇరుకు మార్గంలో మరి కష్టతరమే కొంచెం. హల్లెలూయా. కానీ అది ఎక్కడ తీసుకుపోతుంది? జీవానికి తీసుకుపోతుంది, సంపూర్ణమైన ఆశీర్వాదానికి కూడా తీసుకుపోతుంది. హల్లెలూయా. దేవుని మార్గము మరి యేసుప్రభు నమ్ముకుంటే అన్ని అద్భుతాలే జరుగుతాయంటే కాదు. హల్లెలూయా. కష్టాలు ఎదురవుతాయి. యేసుప్రభు చెప్పాడు డైరెక్ట్ గా. యేసుప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తము. మరి నా నిమిత్తం అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పి నమ్ముతున్నావు, కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? అద్భుతాలు జరుగుడు తర్వాత సంగతి, నా నామం నిమిత్తమే నీకు చిత్రహింసలు కలుగుతాయని చెప్పాడు. అవునా కదా? హల్లెలూయా. యేసుప్రభు శిష్యులకు చెప్పింది ఏంటిది? నా నామం నిమిత్తము మీరు హింసింపబడతారు, మీరు నా నామం నిమిత్తము మరి మిమ్మల్ని రాజుల దగ్గరికి కూడా ఇడ్చుకొని పోతారు, మిమ్మల్ని చంపేస్తారు కూడా. డైరెక్ట్ గా యేసుప్రభు చెప్పేశాడు. హల్లెలూయా. అంటే యేసుప్రభు నామం నిమిత్తం ఏం కలుగుతుంది? ఖచ్చితంగా శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. హల్లెలూయా. మరి యేసుప్రభు మరి డైరెక్ట్ చెప్పేశాడు కాబట్టి ఖచ్చితంగా మరి ఎదురవుతాయి. హల్లెలూయా. అయితే నువ్వు ఎన్ని శోధనలు ఎదురైనా కూడా ఇప్పుడు మరి నిన్ను పాపం అనే బంధకం నుంచి విడిపించింది ఎవరు? యేసుప్రభువే. కాబట్టి నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని శోధనలు ఎదురైనా కూడా నువ్వు ఎవరిని పట్టుకొని ఉండాలి? యేసుప్రభునే పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కనుక నిన్ను విడిపించింది ఎవరు? నిన్ను మరి పాపం అనే బంధకం నుంచి విడిపించింది ఎవరు? నిన్ను నరకం నుంచి తప్పించింది ఎవరు? హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుప్రభువే. కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వు ఆరాధిస్తే ఎవరిని ఆరాధించాలి? యేసుప్రభునే ఆరాధించాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుని నామం నిమిత్తం చనిపోవాల్సి వస్తే దేవుని నామం నిమిత్తం చనిపోవడానికి కూడా సిద్ధపడాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే మరి యేసుప్రభుని బట్టి నువ్వు రక్షింపబడ్డావు. యేసుప్రభు మరి నీ పాపముల నిమిత్తము మరి ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి మరి నువ్వు యేసుప్రభు నామము నిమిత్తమే
చంపబడాల్సి వస్తే చంపబడ్డానికి కూడా సిద్ధపడాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్న భక్తులు ఎవరన్నా మరి సాధారణంగా చనిపోయారు? అందరూ లేదు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా ఎక్కువ శాతం సాధారణంగా చనిపోయారు, ముసలోళ్ళై. కొత్త నిబంధనలో ఉన్న భక్తులు ముసలోళ్ళై చనిపోయారంటే కాదు. హల్లెలూయా. కాదు, ఒక మరి యేసు ప్రభు శిష్యుడైన యోహాను మాత్రమే 70 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత మరి వయసు మరి అయిపోయి చనిపోయాడు. కానీ మిగతా వారందరూ కూడా మరి చంపబడ్డారు. పేతురు అడ్డంగా సిలువ వేయబడ్డాడు, పౌలు శిరఛేదనం చేయబడ్డాడు, మరి యాకోబు కూడా శిరఛేదనం చేయబడ్డాడు. హల్లెలూయా. మరి మత్తయిని కూడా మరి రంపముతో మరి కోశారంటారు. మరి స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. హల్లెలూయా. మరి అందరూ కూడా మరి చిత్రహింసలు పెట్టబడి చంపబడిన వారే. హల్లెలూయా. మరి అలాంటి మరణానికి వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. మరి యేసు ప్రభు నామం నిమిత్తం చనిపోవడానికి కూడా వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే కనుక యేసు ప్రభు మన నిమిత్తం చనిపోయాడు కాబట్టి, మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తము మేమేమైనా పర్వాలేదు అనుకున్నారు. హల్లెలూయా. మరి దేవుడు మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాడు కాబట్టి, మనల్ని పాపం నుంచి విడిపించాడు కాబట్టి, ఇప్పుడు నువ్వు నమ్మితే ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువుని ఆరాధించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా. హల్లెలూయా. ఇంకా మరి 8వ వచనంలో చూసుకుంటే కనుక, పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. హల్లెలూయా. ఇక్కడ మరి 2వ ఆజ్ఞ ఏంటిది? ఇది పైనున్న ఆకాశం అందే గాని, క్రిందన భూమి అందే గాని, మరి ఇంకా మరి భూమి క్రిందున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకోనకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న విగ్రహాలు అనేది అవే కదా. అవునా? హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఏది కూడా విగ్రహం చేసుకోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఇది 2వ ఆజ్ఞ. 3వది ఏంటిది? ఇక్కడ 9వ వచనం, వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవా యగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాటిని మరి నమస్కరింపకూడదు, పూజింపకూడదు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎవరైతే దేవుని ద్వేషిస్తారో వాళ్ళని ఏందట? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి మరి రప్పించు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరికైనా మేలు చేసినాం అనుకో, మనం వాళ్ళకు మేలు చేసినప్పుడు మనం చేసిన మేలు వారు మర్చిపోయి వాళ్ళు మనకు కీడు చేసిరు అనుకో, మనకేమవుతుంది? బాధ అవుతుందా కాదా? కోపం వస్తుందా కాదా? అవునా? హల్లెలూయా. నేను వీడికి మేలు చేస్తే వీడు దానికి ప్రతిగా నాకు కీడే చేసిండు, ఇప్పుడు నేను వానికి ఎందుకు మేలు చేయాలని చెప్పి అనుకుంటామా అనుకోమా? అట్లనే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, అందరికంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. అందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. అయితే దేవుడు తన ప్రేమను మనిషి ప్రేమతో పోల్చుకుంటున్నాడు. దేవుడు సామెతలు ఏమంటాడు? ఒక తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా నేను మిమ్మల్ని శిక్షించుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఒక శరీర రీతిగా తండ్రి ఎలాగైతే మరి పిల్లలు ఆయన మాట వినకపోతే కొడతారో, అట్లనే దేవుడు కూడా ఒక తండ్రి ఎట్లయితే శిక్షిస్తున్నాడో అట్లనే శిక్షిస్తున్నాడు అంట. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వారికి ఎవరికైనా, పాత నిబంధన కాలంలో అంటే యేసు ప్రభు కంటే మరి ముందుగా ఉన్న వారికి ఎవరికైనా కానీ అగ్నిగుండం ఉందంటారా? అంటే లేదు. హల్లెలూయా. యేసు ప్రభు మరి అందరి పాపముల నిమిత్తం సిలువ వేయబడ్డాడు కాబట్టి యేసు ప్రభు కంటే ముందున్న వారికి అందరికీ పరలోక రాజ్యం అనేది ఉంది. హల్లెలూయా. కాకపోతే ఈ భూమి పైనే వాళ్ళని శిక్షించాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం, వాళ్ళకు మాత్రమే నూతన యెరూషలేము. హల్లెలూయా. నమ్మని వారు అగ్నిగుండంలో పడద్రోయబడతారు. హల్లెలూయా.
ఇప్పుడు ఇప్పుడు అగ్నిగుండంలో ఎవరున్నారు? ఇప్పుడు నరకంలో ఎవరున్నారు అంటే గనక యేసుప్రభు నందు విశ్వాసం ఉంచని వారు మాత్రమే నరకంలో ఉన్నారు. హల్లెలూయా. యేసుప్రభు వచ్చిన తర్వాత, హల్లెలూయా, యేసుప్రభు రాకముందుకు ఉన్న వారు ఎవరు కూడా ఇప్పుడు నరకంలో లేరు. అప్పటి వరకు ఉండే, కానీ మరి యేసుప్రభు మరి ఆయన సిలువ వేయబడి మరి ఎన్ని దినాలు ఉన్నాడు? మరి ఆ సమాధిలో 3 దినాలు ఉన్నాడు. 3వ దినమున లేచాడు. హల్లెలూయా. మరి సిలువ వేయబడిన దినమున ఎక్కడ పోయాడంటే మరి దొంగతో అంటాడు కదా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. హల్లెలూయా. అంటే ఆ దినమున యేసుప్రభు ప్రాణం విడిచినప్పుడు ఎక్కడ పోయాడు? పరదేశంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ డే మరి నరకము, మరి పాతాళంలో రెండు ఉంటాయి అన్నమాట, పరదేశు, నరకం. హల్లెలూయా. ఈ పాతాళం ఎక్కడ ఉంటుంది అంటే చాలా మంది ఏమంటారు అంటే కనుక భూమికి మధ్యలో మరి ఉంటదంటారు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మరి రౌండ్ గా ఉంటది కదా, సో భూమికి మధ్య భాగంలో మరి ఈ పాతాళము ఉంటదంటారు. హల్లెలూయా. అయితే ఈ పాతాళంలో పరదేశు, నరకము 2 ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. యేసుప్రభు రాకముందు వరకు నీతిగా నిజాయితీగా బతికి యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పరదేశంలో ఉన్నారు. పాపం చేసిన వారు నరకంలో ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుప్రభు అందరి పాపముల నిమిత్తం సిలువ వేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు మరి యేసుప్రభు కంటే మరి ముందున్న వాళ్ళు నరకంలో ఉన్నారు కదా. యేసుప్రభు ఏం చేశాడంటే వారికి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. మొదటి పేతురు పత్రికలో రాయబడి ఉంటది. హల్లెలూయా. మరి పూర్వము నోవాహు మరి ఓడ సిద్ధపరుస్తున్నప్పుడు మరి చెరలో ఉన్న వారి దగ్గరికి ఆత్మరూపిగా మరి యేసుప్రభు వెళ్ళి సువార్త ప్రకటించాడు అని చెప్పి రాయబడి ఉంటది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి యేసుప్రభు కంటే ముందున్న వాళ్ళు ఎవరు కూడా పాతాళంలో ఇప్పుడు మరి నరకంలో లేరు. హల్లెలూయా. నరకంలో యేసుప్రభు మరి ఆయన చనిపోయి మరి పరదేశం మొదటి దినమున పరదేశకు వెళ్ళాడు. పరదేశకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. తర్వాత మరి నరకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి ఏం చేశాడంటే ఆ నరకమును ఖాళీ చేశాడు. పౌలు భక్తుడు కూడా అంటాడు, ఆయన ఆరోహణం అయ్యను అనగా భూమి అడుగు భాగమునకు వెళ్ళానంటాడు. భూమి అడుగు భాగమునకు దిగిన వాడు సమస్తమును నింపడానికి చెరగా తీసుకొని పోయాను అంటాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మరి భూమి అడుగు భాగంలోకి వెళ్ళి చెరగా తీసుకొని పోయాడు. హల్లెలూయా. అంటే మరి అప్పటి వరకు మరి నరకంలో ఉన్నవారు మరి ఆ నరకం ఖాళీ చేయబడింది. హల్లెలూయా. పరదేశంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే మరి యేసుప్రభు యేసుప్రభు కంటే ముందున్న వారికి ఎవ్వరికి కూడా మరి నరకం అనేది లేదు. హల్లెలూయా. అయితే ఈ భూమి మీదనే వారిని శిక్షించాడు. హల్లెలూయా. మరి భూమి మీదనే మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తుండు, 3-4 తరముల వరకు మరి తండ్రుల దోషం ఏం చేసిందట, మరి కుమారుల మీదకి రప్పించాడంట. హల్లెలూయా. శిక్షనేమో 3-4 తరాల వరకు, ఆశీర్వాదం దేవుని కృప ఏందంట, ఇక్కడ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. ఎన్ని తరాల వరకు కరుణిస్తాడంట? 1000 తరాల వరకు కరుణిస్తాడంట. హల్లెలూయా. అంటే నీ తరతరాలు ఇప్పుడు నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతలేడు. ఎంతమంది ఆశీర్వదింపబడాలని నీ ఒక్కరిని బట్టి, నువ్వు ఒక్కనివి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే నిన్ను బట్టి ఎంతమంది ఆశీర్వదింపబడతారు? 1000 తరాల వరకు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. నువ్వు ఒక్కనివే కాదు గడ్డుతనం చూడండి, నువ్వు ఒక్కనివే కాదు మరి ఆ రోగాలను చూడండి, నిన్ను బట్టి 1000 తరాల వరకు మరి నీ 1000 తరాల వరకు కూడా ఏ రోగం ఉండదు. హల్లెలూయా. నీ 1000 తరాల వరకు కూడా గడ్డుతనం అనేది ఉండదు. నీ 1000 తరాల వరకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. 1000 తరాల వరకు కూడా నువ్వు ఆశీర్వదింపబడాలని మరి నీ 1000 తరాలు కూడా మరి ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతున్నాడు. 1000 తరాల వరకు కూడా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని తరాల వరకు? 1000 తరాల వరకు కూడా ఆశీర్వదిస్తున్నాడు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే. హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏంటిది?
యెహోవా దేవుడు కాబట్టి మరి ఇంకా వేరొక దేవుణ్ణి మరి వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. తర్వాత రెండవది మరి ఆకాశము క్రింద గాని భూమి మీద గాని మరి భూమి క్రింద నీలయందు గాని దేన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదని చెప్పాడు. తర్వాత మరి 11వ వచనంలో చూసుకుంటే కనుక నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచాడు. హల్లెలూయా. మరి దేవుని నామమును ఏం చేయొద్దట? వ్యర్థంగా చెప్పకూడదంట, అంటే వ్యర్థంగా వాడొద్దు. హల్లెలూయా. మరి దేవుని నామము పవిత్రమైంది కాబట్టి మరి పవిత్రమైన నామముగానే చూడాలి. హల్లెలూయా. దేవుని నామమును నీ ఇష్టానుసారం నీకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుని నామమును వాడొద్దు. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుని నామాన్ని వాడితే గనక అది దేవునికి ఏంటంటే వ్యర్థంగా ఉచ్చరించినట్టు. హల్లెలూయా. మరి వ్యర్థంగా దేవుని నామమును వ్యర్థంగా అంటే కొంతమంది ఇప్పుడు దేవుని నామం మీదనే ఏం చేస్తారు? ఒట్టేసుకుంటారు. అవునా కదా? హల్లెలూయా. నా తోడు నీ తోడు దేవుని తోడు అని చెప్పి ఒట్టేసుకుంటారు. అవునా కదా? అది ఏంటంటే మరి అది చాలా తప్పమన్నమాట. యేసుప్రభువు ఏమంటాడంటే మరి ఆకాశము తండ్రి సింహాసనము, భూమి పాదపీఠము కాబట్టి నువ్వు దీని మీద కూడా నువ్వు ఒట్టేయద్దు అంటాడు. హల్లెలూయా. అంటే మరి నువ్వు దేవుని నామమును నువ్వు వ్యర్థంగా మరి ఆచరిస్తే కనుక, వ్యర్థంగా మరి ఉచ్చరిస్తే కనుక మరి దేవుడు ఏం చేయాలంటే నిర్దోషిగా ఎంచాడంటే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను బట్టి దేవుని నామానికి ఏం కావాలి? ఘనత అనేది కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నామం దూషింపబడుతుంది. ఎవరిని బట్టి దూషింపబడుతుంది? మనల్ని బట్టే దూషింపబడుతుంది. అవునా? హల్లెలూయా. దేవుని నామం ఎట్లా వ్యర్థపరచబడుతుంది? మనల్ని బట్టే, మన ప్రవర్తనను బట్టే వ్యర్థపరచబడుతుంది. హల్లెలూయా. మరి మనమే దేవుని నామం వ్యర్థంగా కూడా మనం వాడుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని నామం వ్యర్థంగా వాడితే దేవుని మరి కనుక మరి దేవుడు ఏం చేస్తాడంట? నిర్దోషిగా ఎంచాడంట. ఇంకా మరి 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. హల్లెలూయా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. హల్లెలూయా. మరి నాలుగవది ఏంటిది ఇక్కడ? మరి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటుంది. ఇజ్రాయేలీలకేమో విశ్రాంతి దినం ఏ రోజు వస్తుంది అంటే శనివారం రోజు వస్తుంది. హల్లెలూయా. మరి 7వ దినం శనివారం కాబట్టి ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ 7వ దినము మరి ఇజ్రాయేలీలకు విశ్రాంతి దినం. అయితే ఆ విశ్రాంతి దినమును వాళ్ళు ఎట్లా ఆచరించాలంట? కనీసం ఎద్దుకు కూడా పని చెప్పొద్దంట. ఏ పని కూడా చేసుకోవద్దు. ఏ పని చేసుకున్నా కానీ శుక్రవారం దినముననే చేసుకోవాలి. శనివారం దినమును విశ్రాంతి దినం, ఖాళీ దేవుని మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు విశ్రాంతి దినం ఏంటిది? ఆదివారం దినం. మనకెందుకు ఆదివారం దినం అయిందంటే కనుక యేసు ప్రభు ఆదివారం దినం, ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టించడం మొదలుపెట్టింది ఆదివారం దినముననే. యేసు ప్రభు మరి చనిపోయి తిరిగి లేచింది శుక్రవారం దినమున చనిపోయాడు. శనివారం దినమున యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మరి ఈ దినాన్ని మనము ఆచరిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి అయితే ఇజ్రాయేలీలు ఎలాగైతే శనివారం దినమును విశ్రాంతి దినమున ఎట్లయితే ఆచరించారో అట్లనే మరి మనము ఆదివారం దినమును కూడా అట్లనే ఆచరించాలి. హల్లెలూయా. మనకు మరి ఇజ్రాయేలీలకున్న మరి కట్టడలు మనకు లేవు. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ మరి నిజమైన విశ్వాసి అయితే ఏం చేస్తాడు? ఇజ్రాయేలీలకు దేవుడు ఏ కట్టడలు ఇచ్చాడో అదే పాటిస్తాడు అనమాట. అంటే ఆదివారం దినమున ఫంక్షన్లన్నీ బంద్. హల్లెలూయా. ఆదివారం దినమున పనులన్నీ బంద్. హల్లెలూయా. ఆదివారం దినమున మరి దేవుడు మరి విశ్వాసి ఆదివారం దినమున ఏం చేస్తాడు? ఆదివారం దినమున ఖాళీ దేవుని ఆరాధన మాత్రమే చేస్తాడు. ఇంకా వేరే పని చేయడు అనమాట. వేరే పని చేయడు, వేరే పని పెట్టుకోడు.
హల్లెలూయా. మరి మరి దేవుడు ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏంటిది? ఇక్కడ 16వ వచనంలో చూసుకుంటే కనుక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవైనట్లు నీకు క్షేమం కలుగునట్లు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ ఏంటిదంటే కనుక, నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఆజ్ఞనే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంట. మొదటి ఆజ్ఞలన్నిట్లో కూడా. హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించాలంట. హల్లెలూయా. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటిది? వాళ్ళని మంచిగా చూసుకోవడం అనమాట, బాధ పెట్టకుండా మరి గౌరవించడం, మంచిగా చూసుకోవడం అన్నమాట. హల్లెలూయా. మరి తల్లిని మరి విశ్రాంతి మరి దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి, క్షేమంగా కలిగిన వారంగా ఉండాలంటే తల్లిదండ్రిని ఏం చేయాలంట? గౌరవించాలంట, సన్మానించాలంట, వాళ్ళని మంచిగా చూసుకోవాలంట. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఎవరు వస్తారు? మన తల్లిదండ్రులు. అత్తమామ కూడా ఎవరు? తల్లిదండ్రి. అవునా? హల్లెలూయా. ఇప్పుడు మన తెలుగులో అత్తమామ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. అంటే ధర్మశాస్త్ర ప్రకారము మరి తల్లిదండ్రి అన్నమాట. హల్లెలూయా. అంటే మరి సొంత తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళను చూసుకోవాలి, అత్తమామను కూడా గౌరవించాలి, వాళ్ళను కూడా చూసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము, మరి క్షేమం కలిగిన వారంగా ఉంటాం. తర్వాత 17వ వచనంలో ఉంది, నరహత్య చేయకూడదు. 18వ వచనంలో వ్యభిచారింపకూడదు. 19వ వచనంలో మరి దొంగిల్లకూడదు. 20వ వచనంలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 21వ వచనంలో నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. హల్లెలూయా. మరి ఆజ్ఞలు మరి నరహత్య చేయొద్దు, వ్యభిచారించొద్దు, దొంగిల్లవద్దు. అలా ఇప్పుడు నరహత్య చేయొద్దు అంటే మరి కత్తితో మరి పొడిచి చంపడమే నరహత్య అంటారా? యేసుప్రభువు ఏం చెప్పండి? నీ సహోదరుని ద్వేషించడం కూడా నరహత్య చేసినట్టే అంటాడు. హల్లెలూయా. అంటే నీ సహోదరుని, నీ పొరుగు వారిని ఎవరిని కూడా నువ్వు ద్వేషించొద్దు. హల్లెలూయా. వ్యభిచారం చేయొద్దు. హల్లెలూయా. ఇంకా మరి నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకొద్దు అంటున్నా. నీ పొరుగువానిది ఏది కూడా, భార్యనే కానీ మరి ఎడ్లనే కానీ ఏ వస్తువును కూడా, దాసినే కానీ దాసిని ఏది కూడా ఆశించొద్దు అంటున్నా. ఇవి దేవుడు మరి పదాజ్ఞలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మరి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. చూసుకుంటే కనుక 1000 పైన ఆజ్ఞలు ఉంటాయి మనకి. మరి మోషేకు మాత్రమే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఇచ్చాడంట. ఇంకా మరి కొత్త నిబంధన కూడా అంతా కూడా చూసుకుంటే 1000 పైన ఉంటది. హల్లెలూయా. అయితే ఈ పదాజ్ఞలు అనేవి అందరూ పాటించాల్సినవి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా. ఇంకా చాలా ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మన చట్టం అంతా కూడా మరి ఎట్లుంటది అంటే కనుక మరి దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఎవడన్నా పోయి మరి ఆ బండి మీద ఎవడన్నా పోయి ఇంకొక బండిని డాష్ ఇచ్చిండు అనుకో, హల్లెలూయా, మరి ఆ డ్యామేజ్ అయిన బండికి ఎవరు డబ్బు చెల్లించాలి? ఎవరైతే గుద్దినరో వాళ్ళే కదా. అవునా? ఇదంతా కూడా మరి ధర్మశాస్త్రంలో ఉంటది. హల్లెలూయా. కాకపోతే ఇప్పుడు బండ్లు ఉన్నాయి, అప్పుడు పశువులు. హల్లెలూయా. ఇంకొకరి పశువుని పోయి గుద్దిందంటే ఆ పశువు యజమాని ఎవరో మరి డబ్బు చెల్లించాలి, మరి గాయమైన పశువు. ఇట్లా మరి చాలా మరి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఈ పదాజ్ఞలు మాత్రం చాలా చాలా ప్రాముఖ్యమైనవి, అందరూ పాటించాల్సినవి. హల్లెలూయా. మనం ఈ పదాజ్ఞలు మనం పాటిస్తే గనక, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముతున్నాం, ఈ పదాజ్ఞలు మనం పాటిస్తే గనక మనం ఏమైతాం? అందరికంటే కూడా ఎక్కువగా మనం ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. అందరికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతాం మనం. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదింపబడతాం. మనకి ఎలాంటి లోటు అనేది ఉండదు.
హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఏం చేయాలి? ఇంతవరకు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించుండొచ్చు, నువ్వు మరి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా అని ఉన్నా కూడా మరి ఆశీర్వాదం ఎలాగైతే పొందుకోవాలనో అది పాటించకుండా నువ్వు చాలా కష్టపడ్డావు. హల్లెలూయా. అయితే ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలి? దేవుడు నీకు బోధించాడు ఆశీర్వాదాన్ని, ఎలాగైతే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావో అది బోధించాడు. హల్లెలూయా. దేవుడు మరి ఆయన ఆజ్ఞలను బోధించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు పాటించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. నువ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి నువ్వు ప్రయాసపడితే గనుక నువ్వు మరి అందరికంటే కూడా మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతావు, ఎక్కువగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము. మరి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మరి వాక్యం నిమిత్తము తర్వాత మరి ముగింపు ప్రార్థన కూడా చేసుకొని మనం ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రభా యేసయ్యా తండ్రి దేవా, మరి నువ్వు మాకు బోధించినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి దేవా, మరి ఎలాగైతే తండ్రి మరి అందరికంటే కూడా సమస్త జనము కంటే కూడా నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడదు అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, మరి ఎలాగ ఆశీర్వదింపబడతామో కూడా ప్రభా యేసు తండ్రి దేవా, మరి అది మాకు బోధించావు ప్రభా యేసు తండ్రి. అయితే ప్రభా యేసు తండ్రి, మరి ఇంతవరకు ప్రభా మరి మేము ఎందుకు ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోయాము అంటే కనుక ప్రభా యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా, మరి యేసయ్యా ఇదిగో తండ్రి దేవ, మరి నీవు బోధించిన దాన్ని మేము పట్టించుకోలేదు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, మేము నిర్లక్ష్య పెట్టాము తండ్రి, నీ యొక్క ఆజ్ఞలను మేము ఆచరించలేదు ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా యేసు తండ్రి దేవ, మరి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా కానీ తండ్రి మరి పొందుకోలేకపోయాం ప్రభా యేసు తండ్రి. పొందుకోలేక తండ్రి దేవ, మరి అనుభవించలేక ప్రయాసపడ్డాం ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి, మరి ఇంకా ఇది మొదలుకొని ప్రభా యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి నువ్వు మాకు నీ యొక్క ఆజ్ఞను మరి బోధించావు ప్రభా యేసు తండ్రి. మరి ఎలాగైతే ఆశీర్వదింపబడతామో నువ్వు బోధించావు తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి దేవ, మరి మేము ఎలాగ ఆశీర్వదింపబడతామని చెప్పి నువ్వు సెలవిచ్చా అంటే ప్రభా యేసు తండ్రి, నేను మరి నియమించిన విధులను మరి ఆచరిస్తే మీరు ఆశీర్వదింపబడతారని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి నీవిచ్చిన ఆజ్ఞలను ప్రభా యేసు తండ్రి మేము పాటించినప్పుడే ప్రభా యేసు తండ్రి అన్ని విషయాల్లో కూడా తండ్రి మేము ఆశీర్వదింపబడతాం తండ్రి. దేవా యేసయ్యా ఇదిగో తండ్రి దేవా, మరి యేసయ్యా ఇదిగో ప్రభా, మరి మా తరతరాల్లో తండ్రి మరి ఇదిగో ప్రభా, మరి 1000 తరాల వారికి కూడా ప్రభా యేసు తండ్రి మరి నా ఆజ్ఞలు పాటించే వారిని 1000 తరాల వారు కూడా కరుణించే వారిని అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. అంటే తండ్రి మరి 1000 తరాల వరకు కూడా ఇదిగో ప్రభా, మరి మేము నీ యొక్క ఆజ్ఞలను పాటిస్తే గనుక ప్రభా 1000 తరాల వరకు ప్రభా యేసు తండ్రి దేవ, మరి మా తరాల్లో మరి ఏ రోగము కూడా ఉండదు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, ఏ ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుభవించారు తండ్రి, ఏ ఒక్కరు కూడా అసమాధానం ఉండదు ప్రభా యేసు తండ్రి, ఏ ఒక్కరు కూడా ఎలాంటి సమస్య ఉండదు ప్రభా యేసయ్యా తండ్రి. మరి 1000 తరాల వరకు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతారు తండ్రి. కాబట్టి ప్రభా మరి మేమందరం కూడా ప్రభా యేసు తండ్రి ఇదిగో ప్రభా, మరి ఇది మొదలుకొని ప్రభా ఇంతవరకు మరి నీ యొక్క ఆజ్ఞలను మేము పాటించలేదు ప్రభా యేసయ్యా మరి దాన్ని బట్టి తండ్రి మీరు క్షమించండి ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని ప్రభా యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా, మరి నీవిచ్చిన ఈ ఆజ్ఞలన్నీ కూడా ప్రభా యేసు తండ్రి మేమందరం కూడా పాటించి అభివృద్ధి చెందులాగా మీరు సాయించండి ప్రభా. యేసయ్యా ఇదిగో మరి నీ ఒక్కడవే మరి మా పాపముల నిమిత్తము తండ్రి నీ ఒక్కడవే సిలువ వేయబడ్డావు కనుక ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, మేము నిన్ను మాత్రమే ఆరాధించాలి ప్రభా. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ తండ్రి నిన్ను మాత్రమే ఆరాధించే వారంగా ఉండేలాగా సాయించండి ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి దేవా, యేసయ్యా ఇదిగో ప్రభా, నీ నామమును మేము వ్యర్థంగా ఉచ్చరించడానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, యేసయ్యా ఇదిగో తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా, మరి ఇక నీ యొక్క విశ్రాంతి దినమును తండ్రి మరి ఘనముగా ప్రభా యేసు తండ్రి మేము ఆచరించే వారంగా ఉండేలాగా సాయించండి ప్రభా. మరి ఆదివారం దినమున నిన్ను ఆరాధించడం తప్ప ఇక వేరే పనులు ఏవి కూడా ప్రభా మేము పెట్టుకోవడానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి. ఇదిగో మరి తల్లిదండ్రులను గౌరవించే వారంగా తండ్రి మరి సన్మానించే వారంగా మేము ఉండేలాగా సాయించండి ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి నువ్వు సెలవిచ్చావు ప్రభా, నరహత్య చేయొద్దు, వ్యభిచారించొద్దు, మరి దొంగిలవద్దు అని చెప్పి సెలవిచ్చావు తండ్రి. ఇవేవి కూడా మేము చేయడానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి.
యేసదిగో ప్రభు మరి అందరినీ ప్రేమించే వారంగా మేము ఉండలాగా సాయం చేయండి ప్రభా. యేసదిగో తను మరి పొరుగు వారిని ఏది కూడా మరి ఆశించడానికి వీల్లేదు ప్రభావిసి తండ్రి. ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించే సామర్థ్యం తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసదిగో ప్రభా మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభావిసి తండ్రి మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభావిసి తండ్రి. యేసే ఇదిగో ప్రభా తండ్రి దేవా మరి ఇదిగో ప్రభావిసి తండ్రి దేవాయసే ఇదిగో ప్రభా మరి మమ్మల్ని అందరినీ కూడా మరి అత్యధికంగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి ఆత్మీయంగా దినదినము అభివృద్ధి చెందులాగిన ప్రభావిసి తండ్రి దేవా మరి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిసి తండ్రి. మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్థను క్షమించిన ప్రకారం మనం క్షమించము, శోధనలోనికి తెక కీడు నుంచి తప్పించుము తండ్రి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మరి మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్ ఆమేన్.